स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం సర్వేభ్యో నమో నమః. బంధువులారా, మనం ఆధ్యాత్మిక సత్సంగం ద్వారా మన దుఃఖాలకు కారణం, ఒక నిమిషం, ఏమైంది? ఈ ఫోన్ ఎందుకు వస్తాయేమో అనవసరంగా. చూద్దాం. వినబడతలేదా? నాకే వినబడతలేదా? లేదు, బ్రాకెట్ లిఫ్ట్ అయింది, వచ్చింది ఇప్పుడు మళ్ళీ. కాల్ వచ్చినండి ఒకటి. సరే, ప్రారంభం చేద్దాం. బంధువులారా, మనం ఈరోజు ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం రోగాస్తస్యాపహర్తారః శ్రేయసో జీవితస్య వా, చరక శాస్త్రంలో ఉన్నటువంటి ఈ మూల సూత్రం మనం దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించుకోవడానికి వచ్చాము. అంటే మనము ఆత్మ, పురుష. పురుష అంటే ఇక్కడ లింగ భేదం కాదు. పురుష అంటే పురేషయతీతి పురుషః. ఎవరైతే ఈ పురంలో నివాసమై ఉన్నారో, దేహమనే పురంలో నివాసమై ఉన్నటువంటి తత్వము, ఆ తత్వానికి పేరు పురుష. ఆ పురుషని మనము ఆత్మ అని అంటాము. మనం మానవ శరీరంలోకి వచ్చాము.
మానవ దేహం అనే వస్త్రాన్ని ధరించినాము, మానవ దేహం అనేటువంటి సాధనాన్ని మనం పొందినాము. దీని ఉద్దేశం ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించుకోవడం. వీటిని మనము పురుషార్థ చతుష్టయం అని అంటాం. పురుషార్థ చతుష్టయానికి మనం అందరం కూడా ఈ ఉద్దేశాన్ని మర్చిపోకూడదు. పురుషార్థ చతుష్టయం, ధర్మాన్ని మనము తెలుసుకోవాలి, అర్థాన్ని సాధించుకోవాలి, అలాగే మనకున్నటువంటి అవసరాలను పూర్తి చేసుకోవాలి, ఇహలోక సుఖాలను పొందాలి, చివరికి మనం మోక్షమును పొందాలి ఉంటుంది. బంధువులారా, ధర్మార్థ కామ మోక్షాలను పొందడానికే మానవ దేహాన్ని మనం ధరించినాము. ఈ ఉద్దేశాన్ని మనం మర్చిపోవద్దు. మనం ప్రతినిత్యం ధర్మాన్ని తెలుసుకుంటున్నామా? ప్రతినిత్యం మనం ప్రతినిత్యం మనం ఆ అర్థాన్ని, ఏదైతే మన అవసరాలు ఉన్నాయో వాటిని మనము పొందాలి. ఇక్కడ అర్థం అంటే కొరకు అనే అర్థం. కొరకు అనేటువంటి సంస్కృతంలో వస్తుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటే మన అవసరాల కొరకు ఏదైతే మనము పొందుతున్నామో, ప్రయత్నిస్తున్నామో, అది వస్త్రాల కొరకు కావచ్చు, బంగారం కొరకు కావచ్చు, ఆహారం కొరకు కావచ్చు, ఏదైతే మన అవసరాలు ఉన్నాయో వాటిని అర్థం అంటాం. సంస్కృతంలో స్నానార్థం గచ్చామి, స్నానం కొరకు వెళ్తున్నాను. విశ్వశేఖర్ ఎవరు నాని? అలాగే ఈ స్నానార్థం, భోజనార్థం, పఠనార్థం అనేది ఇట్లా వస్తూ ఉంటుంది. కొరకు అనే అర్థం. అంటే ఈ అర్థం ఏదైతే ఉందో మన గమ్యాన్ని చేరుకోవడానికి అనేది విషయాన్ని అర్థం చేసుకోవాలి. కేవలము భూలోకంలోనే, కేవలం మానవ దేహంలోనే ఉండడం కొరకు కాకుండా ఆత్మ యొక్క అవసరం ఏమిటి, దాని కొరకు ప్రయత్నం చేసేది అర్థం అంటాం. అంటే మనము చేసేటువంటి ప్రయత్నాలు, ధనము గాని, బంగారం గాని, ఇవన్నీ ఏదైతే మనం పొందుతున్నామో అదంతా కూడా ఆత్మ పరమాత్మను పొందడానికే ఈ అర్థాన్ని సాధించుకోవాలి. అంటే మనము గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం కావచ్చు, మనము కుటుంబ పోషణ కొరకు ధనాన్ని సంపాదించడం కావచ్చు, మనము సంతాన నిర్మాణం చేయడం కావచ్చు, అదంతా కూడా ఇహలోక సుఖాలను, వీటితో పాటు పరలోక సుఖాన్ని పొందడానికి, ధర్మ కార్యాలు చేయడానికి ఈ అర్థాన్ని మనం సంపాదించుకోవాలి నిజాయితీగా. ధర్మ, అర్థ, కామ, మన యొక్క కోరికలు, మన మనోకామనలు ఏవైతే ఉన్నాయో ఆ మనోకామనలను పూర్తి చేయడానికి కావలసినటువంటి వస్తువు, మనము ధనమును సేకరించడం. అలా ఈ ధర్మ, అర్థ, కామ అనేటువంటి వాటిని మనము ఇహలోక సుఖాలను పొందిన తర్వాత మనోకామనలను పూర్తి చేయడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా దీనితోని తృప్తి లేదు అనేటువంటి విషయం అర్థమైనప్పుడు ఇక మోక్షమే అన్నిటికీ మూలము, శరణ్యము అనేటువంటి విషయం అర్థమవుతుంది. అప్పుడు మనము మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది. మనం చిన్నప్పుడు పుట్టిన తర్వాత చిన్న చిన్న ఆశలు ఉండేవి, చిన్న చిన్న కోరికలు. చాక్లెట్ కావాలి అని,
లేదా బర్త్‌డే‌కు సంబంధించినటువంటి విషయంలో కేక్ కావాలి అని, ఇలా చిన్న చిన్న కోరికలతో మనం ముందుకు వచ్చినాం. ఇప్పుడు ఆ కోరికలు లేవు. ఎందుకంటే అది చిన్న పిల్లలు చేసేటువంటి చేష్టలు అనే విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు మన జన్మదినాలు వచ్చినప్పుడు మనం చాక్లెట్ పంచము. పిల్లలు పంచుతారు చాక్లెట్ గానీ, మనము చాక్లెట్ పంచం. పంచినా కూడా చూసే వాళ్ళకి కూడా అది వ్యవహారానికి అనుకూలంగా ఉండదు. అంటే ఇది చిన్న పిల్లలు చేసేటువంటి చేష్టలు అనే విషయం మనకు అర్థమైంది. అలాగే ఏవైతే చిన్న చిన్న కోరికలను దాటుకుంటూ మనము పెద్ద పెద్ద కోరికల వరకు వచ్చినామో, ఎవరైతే ఋషులు, మహర్షులు, యోగులుంటారో మనం చేసేటువంటి అన్నీ కూడా పిల్ల చేష్టల్లాగానే ఉంటాయి. అంటే పిల్ల చేష్టలంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి విషయాలు. ఎవరైతే భూలోకానికి సంబంధించిన ప్రాపంచిక సుఖాల కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తారో, ఆ ప్రయత్నం చేసేటువంటి వారందరినీ కూడా యోగులు, జ్ఞానులు చూసి వారిని పిల్ల చేష్టలుగా భావిస్తుంటారు. ఎందుకు అంటే మోక్షం అనేది శాశ్వతమైనటువంటి సుఖం, ఆనందం. ఆ పెద్ద ఆనందాన్ని మనం పొందాలి అంటే మనం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న వాటిని మనము వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఇలా ధర్మ, అర్థ, కామ, మోక్ష ప్రాప్తి కొరకు మనము శరీరాన్ని ధరించినాం. కానీ ఇక్కడ జరుగుతుందేంది ప్రపంచంలో చాలా మందిని చూసినప్పుడు, లేదా మనం ఈ మార్గంలోకి రానప్పుడు కూడా ధర్మము లేదు, మోక్షము లేదు. కేవలము అర్థకామాల కొరకు. అంటే ఈనాడు చదువులన్నీ కూడా డబ్బును సంపాదించడానికి, రోబోట్‌లను తయారు చేసేటువంటి, అంటే ధనమును నిర్మించేటువంటి మనీ మిషన్‌గా తయారు చేస్తున్నారు. ఇటువంటి చదువులతో సర్టిఫికెట్‌లతో ఉద్యోగము, ఉద్యోగముతో ధనం వస్తుంది. దానికి తోడుగా మానవ విలువలు, వైదికానికి సంబంధించినటువంటి విషయం ఉన్నట్టయితే అప్పుడు ధర్మము తోడవుతుంది. ధర్మం అనేది వేదం ద్వారానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వేదోఖిలో ధర్మమూలం. సమస్త వేదము ధర్మానికి మూలమని విషయం ఇక్కడ స్పష్టంగా ఉంది. వేదోఖిలో ధర్మమూలం. సమస్త వేదాలు ధర్మానికి మూలం. అయితే వేద పఠనము, వేద స్వాధ్యాయము, వేదానికి సంబంధించినటువంటి విషయ అవగాహనతో ఈనాటి చదువులు ఉన్నట్టయితే అది ధర్మార్థాల కిందికి వస్తుంది. కానీ నేటి చదువులు వేదాన్ని వదిలిపెట్టేసి కేవలం అర్థం సంపాదించేటువంటి చదువులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ అర్థముతో తనకు సంబంధించినటువంటి కోరికలను పూర్తి చేయడం. అందుకే ఈరోజు మనం చూస్తున్నాం, వీకెండ్స్ అని ఉంటుంటాయి. సంపాదిస్తారు. అలాగే శని, ఆదివారాలు ఎంజాయ్ చేసి వాటిని ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల పద్ధతులున్నాయి. అయితే ఎప్పటి వరకైతే మనము ధర్మాన్ని, వేదాన్ని తెలుసుకోమో అంతవరకు మనకు మోక్షం అనేటువంటి అనుభూతి మనకు కలగదు. ధర్మాన్ని, వేదాన్ని ఎవరైతే చదువుతారో, వేదాన్ని ఎవరైతే అనుసరిస్తారో అటువంటి వారికి మాత్రమే మోక్షం కలుగుతుంది. ఎందుకంటే మోక్షం అంటే పరమాత్మకు సంబంధించిన విషయం. పరమ సూక్ష్మ పదార్థం. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ఆత్మలో ఉన్నాడు. మరి ఆత్మ ఎక్కడ ఉంది అంటే కనిపించే శరీరం ఏదైతే ఉందో, ఈ కనిపించే శరీరంలో హృదయం అనే గర్భగుడిలో ఉన్నాడు ఆత్మ. ఆ ఆత్మ కూడా ఎలా తెలుస్తుంది అంటే మనస్సును తెలుసుకున్నప్పుడే ఆత్మ తెలుస్తుంది. మరి మనస్సు ఎలా అధీనంలోకి వస్తుంది అంటే ఇంద్రియాలను గమనించి, ఇంద్రియ విషయాలకు లోను గాకుండా ఉన్నప్పుడు మనస్సు ఆధీనంలోకి వస్తుంది. మరి ఇంద్రియ విషయాలను ఆపాలి అంటే మన యొక్క బాహ్య అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఈ బాహ్య అవయవాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఆధీనపరుచుకోవాలి. ఈ విధంగా అంతర్ముఖులం కావాలి. అంతర్ముఖులం గావాలి అంటే ముందు బాహ్య శరీర అవయవాలను మనము స్థిరం జేసుకోవాలి. ఆసన స్థితిలో ఉంచాలి. ఆ తర్వాత శ్వాస ప్రశ్వాసను గమనిస్తూ, ఇంద్రియాలను వశం జేసుకుంటూ, మనస్సును అధీనం జేసుకుంటూ, ఆ మనస్సును ఏకాగ్రం చేసి ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క గుణాలను పరిశీలించడం ద్వారా మనకు మోక్షం గలుగుతుంది. ఇదంతా తెలియాలి అంటే వేదమును చదవాల్సిందే. కాబట్టి వేదమును, ధర్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఇక్కడ ధర్మం అంటే వేదం.
వేదమన్నా ధర్మమన్నా ఒకటే రెండు కూడా. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో, వేదాన్ని రక్షిస్తారో, ధర్మాన్ని తెలుసుకుంటారో, వేదాన్ని అర్థం చేసుకుంటారో, అటువంటి వేదాన్ని అర్థం చేసుకున్న వారికే ధనము సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ధనమును తనకు సంబంధించిన మనోకామనలు ఎంతవరకు ఉంచాలి, ఆ తర్వాత చివరికి మోక్షం ఎలా పొందాలి అనేటువంటి ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రణాళి అనేది మనము ఏర్పరచుకోవచ్చు. వేదం చదివితే తెలుస్తుంది. దాని కొరకే బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమాలు కూడా ఆ విధంగా మోక్షాన్ని పొందడానికే. కాబట్టి మనమందరం గృహస్థులము. మరి గృహస్థులుగా ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించుకోవాలి అంటే ఈ ధర్మాన్ని, వేదమును చదవాలన్నా, ధర్మాన్ని తెలుసుకోవాలన్నా, అలాగే డబ్బు సంపాదించాలనుకున్న, మనోకామనలు అన్ని రకాల ఇహలోక సుఖాలను అనుభవించాలనుకున్నా, చివరికి మోక్ష ప్రాప్తి కొరకు అనుకూలమైనటువంటి దేహము కేవలం మానవ దేహం మాత్రమే. అందుకని ఈ మానవ దేహాన్ని మనము రక్షించుకోవాలి. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. అన్నిటికీ ఆరోగ్యమే మూలము. ధర్మానికి ఆరోగ్యమే మూలం, అర్థానికి ఆరోగ్యమే మూలం, కామమునకు ఆరోగ్యమే మూలం, మోక్ష ప్రాప్తికి కూడా ఆరోగ్యమే మూలం. ఎందుకంటే స్वस्थ तन में स्वस्थ मन, स्वस्थ मन से स्वस्थ कर्म, స్వస్థ కర్మసే అచ్చా ఫల్. అంటే ఆరోగ్యకరమైనటువంటి శరీరంలో, దేహంలో ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది. ఆరోగ్యకరమైన మనస్సుతోనే సరిగ్గా ఆలోచించగలుగుతాం, దానికి తగినటువంటి కర్మ చేస్తాం. ఆరోగ్యకరమైన కర్మ ద్వారానే మనకు అనుకూలమైనటువంటి ఫలం లభిస్తుంది. అన్నిటికీ మూలము ఎక్కడికి వచ్చింది అంటే దేహం దగ్గరికి వచ్చింది. దేహము ఆరోగ్యంగా ఉంటే మనలో కూడా కోపం ఉండదు, రాగ ద్వేషాలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. మనం ఇంట్లో చూస్తాము, తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు శబ్దాలు వచ్చినా కూడా వాటిని ఓర్చుకుంటుంది. కానీ ఎప్పుడైనా అనారోగ్య సమయంలో, తలనొప్పి ఉన్నప్పుడు, పని ఒత్తిడి అయిన తర్వాత పిల్లలు కొద్దిగా అరిచినా అక్కడ ఇరిటేషన్ గా ఎక్కువగా వారిని తిట్టడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే పిల్లల అల్లరిని తట్టుకునేటువంటి శక్తి తల్లిలో లేకపోవడం వలన ఆ విధంగా అరుస్తున్నారు. అంటే శక్తి లోపము, బలహీనత వలన ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. శరీరంలో బలం ఉంటేనే మనం అన్ని రకాల బలహీనతలను ఓర్చుకోగలుగుతాం. బలం ఉంటేనే మనము రాగాన్ని, ద్వేషాన్ని, కామక్రోధ లోభమోహాన్ని అణిచివేసుకోగలుగుతాం. నాయమాత్మ బలహీనేను లభ్య. ఈ ఆత్మ పరమాత్మ విషయము బలహీనులకు లభించదు. ఎవరైతే బలవంతులున్నారో, శక్తివంతులున్నారో, ఆరోగ్యవంతులున్నారో, సామర్థ్యవంతులున్నారో అటువంటి వారికి మాత్రమే ఆత్మ పరమాత్మ విషయం అర్థమవుతుంది. మిగతా వారికి అర్థం కాదు. అందుకరకే మన ఇతిహాస పురుషులు పౌరాణికంగా కూడా చూపించేటువంటి వారు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, హనుమంతుడు కావచ్చు, దేవి దేవతల యొక్క చిత్రాలు చూస్తే వారందరూ కూడా చక్కగా బలంగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి బలంగా ఉన్నటువంటి వారే దేవి దేవతలు. అటువంటి దేవి దేవతలు, ఋషులు, మహర్షుల యొక్క వారి యొక్క రూపాలు కూడా మనం చూసినట్టయితే వారి కూడా శరీరం చాలా బలంగా, హృష్టిపుష్టంగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యంగా మనము చెబుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ ఆరోగ్యానికి మూలం కూడా స్వస్థ తన్మే స్వస్థమన అని, ఆరోగ్యకరమైన శరీరంలో, దేహంలో ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది. మరి ఈ ఆరోగ్యకరమైన దేహం ఉండాలి అంటే దేహో ఆహార సంభవ. అంటే దేహమే ఆహారం, ఆహారమే దేహం. ఎటువంటి ఆహారాన్ని మనం స్వీకరిస్తామో, ఎటువంటి ఆహార పదార్థాలను మనం తింటుంటామో, ఆహార పదార్థాలతోనే మన శరీరంలో బీజాలు తయారవుతాయి. రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్రం, వీర్యం, ఏదైతే సప్త ధాతువులు ఉన్నాయో ఈ సప్త ధాతువులు మనం తీసుకున్నటువంటి ఆహారంతోనే తయారవుతూ ఉంటాయి.
అందుకని ఆహారం సాత్వికంగా ఉన్నట్టయితే మన శరీరం కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఆహారం రాజసికంగా ఉంటే శరీరం చంచలంగా ఉంటుంది. ఆహారం తామసికంగా ఉంటే శరీరము మూర్ఛబడిపోయినట్టు సోమరిగా ఉంటుంది. కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారము, ఋతువుకి అనుకూలమైనటువంటి ఆహారము, కాలానుగుణమైనటువంటి ఆహారాన్ని మనము తెలుసుకోవాలి ఈరోజు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి. వాటన్నిటికి కారణం ఏమిటి అంటే ఆహారమే. అందుకని బంధువులారా, ప్రకృతిలో మార్పు జరుగుతున్న కొద్దీ ఆహారంలో కూడా మనం మార్పు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరము ప్రకృతి నుండి వచ్చింది కాబట్టి, ప్రకృతిలో సృష్టిలో ఏవైతే కాలాలు ఉన్నాయో, మన ఋతువులు, కాలాలు 3 కాలాలు, 6 ఋతువులు ఏవైతే ఉన్నాయో 12 మాసాలు, ఈ మారుతున్న కొద్దీ అలాగే చంద్రుని యొక్క గమన గతి కూడా మనం చూస్తూ ఉంటాం. శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో అలాగే తిథి మారుతున్నప్పుడు కూడా శరీరంలో కూడా మార్పు జరుగుతుంటుంది. ఎందుకంటే ప్రకృతిలో మార్పు ఉంది గదా! ఇప్పుడు చలి పెరుగుతుంది. చలి పెరుగుతున్నప్పుడు మనం ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? చల్లటి గాలి లోపలికి పోనీయకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆహారాన్ని భుజించాలి. ఎప్పుడైనా సరే ఆహారము వండిన తర్వాత 45 నిమిషాల్లోనే మనం ఆహారాన్ని భుజించాలి. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉదయం చేసినటువంటి ఆహారము ఉదయమే తినేసేయాలి. మధ్యాహ్నం చేసే ఆహారం మధ్యాహ్నం తినేసేయాలి. సాయంత్రం చేసే ఆహారం సాయంత్రమే తినేసేయాలి. హాస్టల్‌లోకి మన పిల్లల్ని పంపించినప్పుడు ఒకవేళ ఆ పిల్లలకు ఉదయం చేసింది మధ్యాహ్నం పెడితే, మధ్యాహ్నం చేసింది సాయంత్రం పెడితే మనము ఊరుకుంటామా? మనం ఊరుకోం. వాళ్ళని వెళ్లి నిలదీస్తుంటాం. మరి అదే పిల్లవాడు మన ఇంటికొస్తే మనం ఏం చేస్తున్నాము? ప్రొద్దున పెడుతున్నాము, మిగిలింది మధ్యాహ్నం పెడుతున్నాము, మధ్యాహ్నం మిగిలింది సాయంత్రం పెడుతున్నాం. మరి మన ఇంటికొక నియమము, హాస్టల్‌లో ఒక నియమమా? కాదు గదా! అంటే నియమం ఏంటిదంటే ఏ పూటకు ఆ పూట ఎంత అవసరం అంత వంట చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే భోజనం చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో వేరే విషయం. కానీ మనకున్నటువంటి రెగ్యులర్‌గా చేసేటువంటి క్రియలు సమయాలు ఏవైతే ఉన్నాయో భోజన సమయాల్లో, ఆ భోజన సమయాల్లో ఆహారము ఎప్పటికప్పుడు వండుకొని మనము భోజనం చేయాల్సి ఉంటుంది. ఇలా చలికాలంలో ఖచ్చితంగా ఆహారంలో చల్లటి వాతావరణం కాబట్టి వేడి కొంత ఉత్పన్నమైనటువంటి బాదం, కాజు, కిస్మిస్‌లు గానివ్వండి, లేదా తేనె లాంటి పదార్థాలు గానివ్వండి, శొంఠి లాంటి పదార్థాలు, అల్లం లాంటి పదార్థాలు వీటిని మనము తెలుసుకొని ఆహార పదార్థాల్లో మనము అందులో వేసి ఆ విధంగా తీసుకోవచ్చు. ఇంగువ కూడా వాడొచ్చు. ఈ రకంగా ఈ ఇంగువ పప్పులో గాని, మిగతా తాలింపులో కూడా వేయడం ద్వారా మన శరీరంలో ఏదైతే రోగనాశక రోగానికి సంబంధించిన క్రిములుంటాయో అవి కూడా చనిపోతూ ఉంటాయి. ఇలా కాలము వర్షాకాలంలో తీసుకునేటువంటి ఆహారము అదే చలికాలంలో కొనసాగించడము, చలికాలంలో తీసుకునే ఆహారం ఎండాకాలంలో దాన్నే కొనసాగిస్తే మనకు శరీరానికి కావలసినటువంటి పోషకాలు లభించవు. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. రోగాలు వస్తూ ఉంటాయి. అందుకని మనం మారుస్తూ ఉండాలి. సీజనల్‌గా వచ్చేటువంటి కూరగాయలు గాని, ఫ్రూట్స్ గాని మనము తీసుకుంటూ ఉండాలి. ఇలా ముఖ్యంగా ఏమిటి అంటే ఏ పూటకు ఆ పూట మనము భోజనం చేసుకొని, ఆ విధంగా భోజనము ఆరగించడం, సేవించడం అనేది చేస్తూ ఉండాలి. ఫ్రిడ్జ్‌లో ఉన్నటువంటి వస్తువులు గాని, లేదా చాలా ప్రొద్దున వండింది రాత్రి వరకు అలాగే ఉంచి తినడం గానివ్వండి, తినేటప్పుడు చల్లగా ఉండేటువంటి పదార్థాలు తీసుకోవడం గానివ్వండి, ఇటువంటివి చేయకూడదు. అందుకొరకే ఋతువుకి అనుకూలంగా, కాలానికి అనుగుణంగా భోజనం చేయాలి. చలికాలంలో బాగా చలికి సంబంధించినటువంటి ఎవరికైనా వాతం ఉందనుకోండి, వాతం ఉన్నవారు ఆలుగడ్డ గాని, వంకాయలు గాని, లేదా శనగలకు సంబంధించిన బేసన్‌కి సంబంధించినటువంటి వస్తువులు వాడకూడదు. ఒకవేళ వారికి కఫం ఉన్నది అంటే వారు వాడొచ్చు. కఫం ఉన్నటువంటి వారు తవర పుట్నాలు వాడొచ్చు. అలాగే బేసన్‌కి సంబంధించినటువంటి లడ్డూలు కూడా, నువ్వులకు సంబంధించిన లడ్డూలు కూడా చేసుకొని తినొచ్చు. ఎవరికైనా పిత్తం ఉందనుకోండి, అటువంటి వారు తప్పకుండా గజకర్ణి చేసుకోవాలి. అలాగే మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. అలాగే
ఆయిల్ ఫుడ్ అనేది తగ్గించేసి ఫ్రూట్ సలాడ్ లేదా ఇంకా వెజిటబుల్ సలాడ్ గానీ, జ్యూసెస్ గానీ అలా తీసుకోవడం. వాటర్ కరెక్ట్‌గా మనం తీసుకుంటే పైత్య రసం అనేది నార్మల్‌కొచ్చేస్తుంది. ఇలా వాత, పిత్త, కఫాలను గమనించుకుంటూ మన శరీరంలో బాగా నొప్పులున్నాయనుకోండి. నొప్పులున్నాయంటే దాని అర్థం వాతము ప్రకోపించింది. మరి వాతం ప్రకోపించి అంటే దాని అర్థం ఒకటి రైస్ తీసుకునేటువంటి అన్నము, రైస్ తగ్గించేసేయాలి. చపాతీ తీసుకోవడము, జొన్న రొట్టె, మక్క రొట్టె లేకపోతే గోధుమ రొట్టెలు తినడము. అలాగే ఆయిల్ మసాజ్ జేసుకోవాలి. తర్వాత ఇంకేమైనా మందులు మెడిసిన్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటే అవి కూడా కషాయం రూపంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెంతులు వాడడము, మన ఇంట్లో ఉన్నటువంటి మన బంటిల్లో ఉన్నటువంటి దినుసులు ఏవైతే ఉంటాయో వాటిని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే శొంఠి వాడడం ద్వారా పైత్య రసం అనేది తగ్గించుకోవచ్చు. శొంఠి తప్పకుండా ఉదయం పూట బ్రష్ చేసుకున్న తర్వాత లేదా యోగా చేసిన తర్వాత కూడా తేనెతోని కలుపుకొని నాలుక మీద చప్పరిస్తూ మింగాలి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా శొంఠి ఇవ్వండి. శొంఠి పైత్యాన్ని హరిస్తుంది. త్రిదోషహరం కూడా అది. కాబట్టి తప్పకుండా శొంఠి లేదా అల్లం ముక్కలు తేనెలో నానబెట్టినటువంటి అల్లం ముక్కలు కూడా పిల్లలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం తప్పకుండా కాలానుగుణంగా, ఋతువానుకూలంగా మన పదార్థాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగానే మనం వాడాలి. గోరువెచ్చని నీళ్లు తాగడము, సమయానికి భోజనం చేయడం, సమయానికి నీరుని తాగడం, రోజుకి 2 పూటలు ఉదర శుద్ధి చేసుకోవడం అనేది నిరంతరం కొనసాగిస్తుండాలి. అలాగే రాత్రి భోజనం 7 లోపల పూర్తి చేసుకోవాలి. చివరికి పడుకునే ముందు గోరువెచ్చే ఆవు పాలు తాగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన ఆహార నియమాలను సమయానుకూలంగా ఆహారాన్ని మనం భుజించి ఉదయం తిన్న ఆహారం జీర్ణమైతేనే మధ్యాహ్నం తినాలి. మధ్యాహ్నం తిన్న ఆహారం జీర్ణమైతేనే సాయంత్రం తినాలి. ఒకవేళ జీర్ణం కాకపోతే ఈ పొట్టను మనము మున్సిపాలిటీగా చేయకూడదు. ఇది చెత్త కుండిగా మనం ఉంచకూడదు. ఎందుకంటే మనం మిగులుతుంది కదా అని తినేస్తే ఈ శరీరము మనకు పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఆకలిగా ఉంటేనే భోజనం చేయాలి. ఆకలిగా ఉన్నప్పుడు ఈ నియమం కూడా ఇది ముఖ్యమైనటువంటి నియమం. సమయం పెట్టుకోవడం మంచిదే. సమయం అవుతుంది కదా అని తినడం కన్నా ఆకలి అవుతే తినడం మంచిది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉదయం కొద్దిగా ఆలస్యమైంది. మధ్యాహ్నం ఎప్పుడైతే మీకు ఆకలి అవుతుందో అప్పుడు తినండి. మధ్యాహ్నం తిన్న తర్వాత ఎప్పుడైతే మీకు ఆకలి అవుతుందో అప్పుడు తినండి. అయితే ఉదయము ఎక్కువ తీసుకోవాలి. మధ్యాహ్నం కొద్దిగా తక్కువ తీసుకోవాలి. సాయంత్రం ఇంకా తక్కువ తీసుకుంటే అలా సాయంత్రం తొందరగా తక్కువ తీసుకున్నప్పుడు ఉదయం తొందరగా లేస్తాము. యోగాసనాలు అయిన తర్వాత వెంటనే మనకు 8 గంటల ప్రాంతంలో ఆకలి అవుతూ ఉంటుంది. అలా 8, 9 గంటలకు మనము ఏదైనా ఆహారము లేదా రసము గాని, వెజిటబుల్స్ గాని, ఫ్రూట్స్ గాని తినడానికి అవకాశం ఉంది. డ్రై ఫ్రూట్స్ కూడా తినొచ్చు. ఇలా భగవంతుడు ప్రసాదించినటువంటి పదార్థాలను ఉన్నది ఉన్నట్టుగా సేవించడం అలవాటు చేసుకోవాలి. ఉప్పు, కారము, నూనె లేకుండా వంట చేయడం ఎలాగో మంతెన సత్యనారాయణ గారు మనకు చెప్తూ ఉంటారు. ఈ ఆహారాన్ని ఎక్కువగా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని మనం సలాడ్ కూడా అంటాం. ఉప్పు, కారము, నూనె లేకుండా వంటలు చేయడము నేర్చుకోవడం చాలా మంచిది. వయస్సు 40, 50 సంవత్సరాలకొచ్చిన తర్వాత ఇక ఫ్రైలు తినడం ఆపేసేయాలి. నేచురల్ ఫుడ్ క్యారెట్ గాని, దోసకాయలు గాని, ఇంకా ఏవైనా సరే కూరగాయలు మంచిగా కడిగేసి, ఉప్పు వేసి మంచిగా కడిగేసి, అది తీసిన తర్వాత ఉప్పు ఎందుకు వేయడం అంటే ఈరోజు అవన్నీ కూడా వాడుతున్నారు కాబట్టి ఈ దొడ్డుప్పు వేయడం ద్వారా వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది. అందుకే వాటితోని దొడ్డుప్పుతోని సముద్రం ఉప్పుతోని బాగా కడిగేసేయాలి. ఆ తర్వాత ఉప్పు, కారం లేకుండా నిమ్మరసంతోని అలాగే మిరియాల పొడితోని ఆ విధంగా రోజుకొక్కసారైనా సరే సలాడ్ లాంటి పదార్థాలు సేవించడం చాలా మంచిది. లేదా ఉడకబెట్టుకొని తినడం కూడా మంచిది. సోరకాయ ఉందనుకోండి, ఉడకబెట్టుకొని దాంట్లో దానిమ్మ పొడి గాని, నువ్వుల పొడి గాని, ఇంకా పల్లీల పొడి గాని వేసేసి ఉప్పు వేయకుండా నిమ్మరసం పిండుకొని కేవలం శాకం తినడం. కేవలం శాకం తినడం కూడా ఆహారమే.
శాకం ఉంది అంటే అన్నం తప్పకుండా ఉండాలనేం లేదు. కేవలం శాకం కూడా మనం తినొచ్చు. బీరకాయ ఉంటే బీరకాయని, సొరకాయ ఉంటే సొరకాయ, దోసకాయ కేవలం ఒకటే కూరగాయ దానిలో 2, 3 రకాల కూరగాయలు కలపాల్సిన అవసరం లేదు. ఇలా మన ఆహారాన్ని మనం ఎంత న్యాచురల్‌గా చేసుకుంటే మన బాడీ అంత న్యాచురల్‌గా అవుతుంది. తేలిక అవుతుంది. ఇది బాగా గమనించండి. ఎప్పుడైనా సరే మనము ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినాము, తిన్నాము అంటే ఆ మరునాడు తప్పకుండా గజకర్ణి యేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఫంక్షన్‌లో తిన్నటువంటి పదార్థాలు ఎలా ఉంటాయో మనందరికి తెలిసిన విషయం. వాటిని శుద్ధి చేసుకోవాలి. తిన్నాం గదా! మరి పాత్ర అశుద్ధి అయింది. మరి శుద్ధి చేసుకోవాలి. మనమే శుద్ధి చేసుకోవాలి. అంటే మనమే శుద్ధి చేసుకోవాలి అంటే తప్పకుండా గజకర్ణి చేయాల్సిందే. ఫంక్షన్‌కి పోయొచ్చినామంటే మరునాడు తెల్లారి మనం మన ఉదర శుద్ధి చేసుకొని యోగా చేసుకున్న తర్వాత లేదా ముందు గాని నీళ్లు తాగి కక్కేసేయాలి. గజకర్ణి ఏసుకోవాలి. తర్వాత భస్త్రిక లాంటియేసి ముక్కును శుద్ధి చేసుకోవాలి. ఇలా తప్పనిసరిగా వారానికి లేదా నెలకు 2 సార్లు తప్పకుండా మనం గజకర్ణితోని శుద్ధి చేసుకోవడం చాలా మంచిది. ఇలా నియమాలతో శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవడం, అలాగే ఆహార పదార్థాలు సాత్వికమైన ఆహార పదార్థాలతో తత్వాలను శుద్ధి చేసుకోవడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మనము సరైనటువంటి నిర్ణయాలు చేయగలుగుతాం. మనసు మన ఆధీనంలో ఉంటుంది. అప్పుడు సరిగ్గా నిర్ణయం చేయగలుగుతాం. మనం చూస్తూనే ఉంటాం. యథా అన్నం తథా మన. ఎటువంటి ఆహారం తాగినవాడు ఏ రకంగా ఉంటాడో మనకు తెలుసు. బాగా తాగిన వాడికి మతి పనిచేయదు. ఆడు ఎట్లా నడుస్తున్నాడు, ఎక్కడ పడిపోతున్నాడు, ఎక్కడ పడుకొని ఉన్నాడు, దేమూరలో పడ్డాడో మనం చూస్తూనే ఉంటాం. అంటే ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో ఆ ఆహారము మనస్సు పైన తప్పకుండా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ మత్తు పదార్థాలు వెంటనే చూపిస్తున్నాయి. మనం తీసుకునేటువంటి పాచిపోయినటువంటి పదార్థాలు ఏవైతే ప్రొద్దున వండింది రాత్రి తినడం ఇటువంటి పదార్థాలు స్లో పాయిజన్ గా పనిచేస్తూ ఉంటాయి. మెల్లమెల్లగా మనము స్మృతి శక్తి తగ్గిపోతుంది. నిర్ణాయక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుకనకే ఫ్రెష్‌గా ఉండాలి మన బ్రెయిన్ అంటే ఖచ్చితంగా ఆవు పాలు తాగాలి. ఆవు నెయ్యి, ఆవు మజ్జిగ ఇటువంటి పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి. ఇలా ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం రోగాస్తస్యాపహర్తారః. అనగా రోగాలను అపహరించడం. ఏదైతే మనం నియమాలు పాటిస్తే ఆ నియమానుకూలంగా మనము ఇవన్నీ ఆహార నియమాలను పాటించినప్పుడు రోగాలు అపహరించబడతాయి. రోగాలు అపహరించబడినటువంటి వారి యొక్క శ్రేయస్సో జీవితస్యవా, అతని యొక్క జీవితము శ్రేష్టంగా, ఉత్తమంగా, అత్యుత్తమంగా ఉంటుంది. అందుకరగే తప్పకుండా ఈ విషయాన్ని గ్రహించి మనం మన జీవితాన్ని శ్రేష్టంగా మార్చుకోవాలి. అంటే మనం ఆర్యులం గదా! ఆర్యులంటే శ్రేష్ఠులు, ఉత్తములు, పవిత్రులు. కాబట్టి ప్రపంచంలోనే అతి ఉత్తమమైనటువంటి మానవ శ్రేణి వర్గం ఏది అంటే ఆర్యవర్గం. అంటే మానవులలో కూడా మనము వర్గాన్ని చేసినట్టయితే జాతి గాదు, కులం గాదు, వర్గంగా చేసినట్టయితే. అంటే మనం క్లాస్ రూమ్‌లో ఏబీసీడీ ఏ విధంగా అయితే వర్గం చేస్తామో, మనం గ్రూప్ చేస్తామో అలా గ్రూప్ చేసినట్టయితే అందులో ఆర్యత్వంలో ఉన్నటువంటి వారు ఫస్ట్ ప్లేస్‌కి వస్తారు. అంటే వారి యొక్క జీవన విధానం, వారి యొక్క నడవడిక, వారి యొక్క ఆహార నియమాలు, వారి యొక్క ఆలోచన విధానము, వారు చేసేటువంటి పనులు అదంతా కూడా భగవంతుడు ఆజ్ఞాపించిన విధంగా ఉన్నటువంటి వారు మాత్రమే ఆర్యులు. చేసినటువంటి వారిని మాత్రమే ఆర్యులు అంటాం. ఎందుకంటే ఈశ్వర పుత్రః ఆర్యః. మనం భగవంతుని ఈశ్వరుని సంతానం అనుకోవాలి. ఈశ్వరుని సంతానంగా మనం ఉన్నాము అంటే ఈశ్వరుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు అనేది మనకు తెలియాలి. ఈశ్వరుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అని తెలియాలి అంటే వేదమును మనం పట్టుకోవాలి. కాబట్టి ఆయుర్వేదం ఏం చెప్తుంది? ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. ధర్మార్థ కామ మోక్షాలను పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. మరి ఈ ధర్మార్థ కామ మోక్షాలు నీకు లభించాలి అంటే నువ్వు తప్పకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నీ శరీరాన్ని నీ యొక్క అనుకూలంగా ఆధీనం చేసుకోవాలి. అలా రోగాస్తస్యాపహర్తారః. ఆరోగ్యం అంటే ఏమిటి అంటే ఎటువంటి రోగాలు లేకుండా చేయడం, ఉన్న రోగాలను తొలగించడము. అపహరించాలి, తొలగించాలి, దూరం చేసుకోవాలి. అలా రోగాలను దూరం చేసుకునేటువంటి వారి యొక్క శ్రేయస్సో జీవితస్యవా, జీవించినటువంటి వారిలో
శ్రేష్టత్వాన్ని పొందుతారు. అంటే శ్రేష్టమైన జీవితం, అత్యుత్తమైనటువంటి జీవితంగా ఉంటుంది. వారికన్నా సుఖవంతులు, సంతృప్తికరంగా ఎవరు కూడా ఉండరు. కాబట్టి మనం మన జీవితంలో తృప్తికరంగా ఉండాలి. అంటే నా జన్మ సంతృప్తికరంగా ఉంది. ఈ దినము తృప్తికరంగా గడిచింది. ఆహారం విషయంలో, వ్యవహారాన్ని విషయంలో, అలాగే నిద్ర విషయంలో, ఏవైతే ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం అనేటువంటి ఉపస్తంభాలు ఉన్నాయో, ఈ విషయంలో చాలా అనుకూలంగా ఉంది అని చేసుకున్నాము అంటే తప్పకుండా దాని అర్థం మనం ధర్మ మార్గంలో, వైదిక మార్గంలో, వేద మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో చక్కగా ప్రయాణం చేస్తున్నామనే విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఆ దినము సరిగ్గా భగవంతుడి ఆజ్ఞకు అనుకూలంగా గడిచింది అంటే ఇక మనం కూడా సరి అయినటువంటి మార్గంలో ఉన్నాం. అయితే ఈ రకంగా చేస్తే మన జీవితంలో కలిగేటువంటి కష్టాలు, ఏవైతే పరిస్థితులు ఎదురవుతున్నాయో ఆ పరిస్థితులను మనము ఓర్చుకోగలుగుతాం. ఆ పరిస్థితులను ఎదుర్కోగలుగుతాం. వాటిని మనం మౌనంగా సహించడానికి అవకాశం ఉంటుంది. మరి వీటిని మనము మహర్షి దయానంద సరస్వతి గారు భగవంతుని ఆదేశానికి అనుకూలంగా నడుచుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల ద్వారా ఎన్ని రకాల మానవమానాలు జరిగినాయో మనందరికీ తెలుసు. ఆ స్థితిలో కూడా స్థితప్రజ్ఞుడై ఉన్నాడు. స్థితప్రజ్ఞత్వం ఎవరికి కలుగుతుంది అంటే ఎవరైతే పరమాత్మ ఆదేశానుకూలంగా నడుచుకుంటారో. ఇలా ఎన్ని రకాల అవమానాలు జరిగినా, కష్టాలు జరిగినా వాటన్నిటిని సహనం ఓర్చుకోగలిగాడు అంటే దానికి మూల కారణం ఈ శరీరము ఆరోగ్యంగా ఉంచుకోవడం జరిగింది. శరీరంతో పాటు మనస్సు, ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నాడు మహర్షి దయానంద సరస్వతి గారు. మరి మనమందరం మహర్షి యొక్క శిష్యులం గదా! కాబట్టి మన యొక్క ఉద్దేశం కూడా అదే. అందుకరకి నాలుక కొరకు కాకుండా ఆరోగ్యం కొరకు, మోక్షం కొరకు భోజనం చేయాలి. ఏది చేసినా మోక్షమే. ఏది చేసినా ఆనందం కొరకే. మనం ఆహారం భుజించేటప్పుడు మనము ఈ ఆహారం ద్వారా మనకు ముక్తి కలుగుతుందా లేదా అని ఆలోచించి ఆహారం భుజించాలి. మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు, డబ్బు సంపాదించేటప్పుడు మనకు దీని ద్వారా ముక్తి కలుగుతుందా లేదా? మనము చదివేటప్పుడు కూడా ఈ చదువుల ద్వారా నాకు ముక్తి కలుగుతుందా లేదా? నేను సూక్ష్మమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతున్నానా? యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా ముక్తి కలుగుతుందా లేదా? ఇలా ప్రతి కార్యాన్ని కూడా ముక్తితో ముడిపెట్టాలి. పరమేశ్వరుని పట్ల సమర్పణ భావం ఉన్ననా లేనా అని ఈ విధంగా సరి అయినటువంటి ఆలోచన విధానంతో మనం మన యొక్క ఆహారాన్ని, మన యొక్క వ్యవహారాన్ని, మన యొక్క నడవడికను ఆ విధంగా చేసుకున్నట్టయితే అప్పుడు మనం నిజమైనటువంటి ఆర్యులమవుతాము. తప్పకుండా సద్యః సిద్ధిర్భవేన్నః, మనందరికీ మోక్షం వెంటనే సిద్ధిస్తుంది. మహర్షి దయానంద సరస్వతి గారు ఏమన్నారు? హే ఈశ్వర దయానిధే భవత్కృపయానేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షాణం సద్య సిద్ధిర్భవేన్నః. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 కూడా సద్య వెంటనే సిద్ధిర్భవేన్నః, మా అందరికి వెంటనే సిద్ధింపచేయం అని పరమేశ్వరుని ప్రార్థించడం జరుగుతుంది. ఏమేమిటి? ధర్మము కావాలి, అర్థము కావాలి, మనోకామనలు పూర్తి కావాలి. మహర్షి దయానంద సరస్వతి గారు కూడా మనోకామనలు ఉండే. ఏం మనోకామనలు అంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న వారు వేదాన్ని చదవాలి. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నిరాకార స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని పొందాలి అనేటువంటి మహర్షి యొక్క మనోకామనలు కూడా ఉండేవి. నిష్కామ మనోకామనలు. స్వార్థానికి కాకుండా పరార్థానికి సంబంధించినటువంటి మనోకామనలు మహర్షికి ఉండే. కాబట్టి ఈ మనోకామనలు అలాగే చివరికి మోక్షము ఈ 4 కూడా మాకు వెంటనే సిద్ధింపచేయుము అని ఆ దయాలు పరమేశ్వరుని యొక్క కృప వల్ల మనకు లభించాలని కోరడం జరిగింది. కాబట్టి బంధువులారా, మన గమ్యము, మన లక్ష్యము, మన ఉద్దేశం ఏదైతే ఉందో అది మర్చిపోతూ ఉన్నాం. రోజు ఖచ్చితంగా పడుకునే ముందు భగవంతుణ్ణి స్మరించుకుంటూ
నేను నా జీవితాన్ని శ్రేష్టంగా మలుచుకోవాలి, ఉత్తమంగా చేసుకోవాలి, దివ్యంగా, దేవతాయుక్తంగా చేసుకోవాలి. అప్పుడే నాకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. హే పరంపిత పరమేశ్వర! నాకు అటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని, శక్తిని, ప్రేరణను, ధైర్యాన్ని నాకు ప్రసాదించుము అని ప్రతినిత్యం భగవంతుణ్ణి స్మరించుకోవాలి, ప్రార్థించాలి. భగవంతుని పట్ల సమర్పణ భావంతో ఉండాలి అని మనం ప్రతినిత్యం ప్రతి క్రియకు ముందుగా మంత్రాన్ని ఉచ్చరిస్తాం. కాబట్టి బంధువులారా, ఈ చరక సూత్రం ఏదైతే ఉందో ఎన్నో రకాల ఆరోగ్య పద్ధతులు, చికిత్సా పద్ధతులు, ట్రీట్మెంట్ మెథడ్‌లు ఉన్నాయి. వాటన్నిటికీ మూలము ఆయుర్వేదమే. ఆయుర్వేదం నుండే అల్లోపతి, ఆయుర్వేదం నుండే యునాని, ఆయుర్వేదం నుండే హోమియోపతి, ఆయుర్వేదం నుండే నేచురోపతి, ఆయుర్వేదం నుండే అన్ని. సర్వం ఆయుర్వేదం నుంచి వచ్చినవే. కాబట్టి అన్నిటికీ మూలం ఆయుర్వేదము. అటువంటి ఆయుర్వేద శాస్త్రము ఏదైతే మనకు చరకుడు, సుశ్రుతుడు ఇవ్వడం జరిగిందో, సుశ్రుతుడు చెప్పినటువంటిది ఏమిటి అంటే సమదోషః సమాగ్నిశ్చ సమధాతో మలక్రియాః ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే. ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఆరోగ్యం యొక్క లక్షణాలు ఏమిటి అనేది చెప్పడం జరిగింది. చరకుడు ఆరోగ్యము ఈ 3 ఏదైతే మన లక్ష్యాలు ఉన్నాయో, పురుషార్థాలు ఉన్నాయో, ఈ పురుషార్థాలకు మూలము ఆరోగ్యమే అని కూడా చరకుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత పద్ధతులు కూడా ఆ శాస్త్రంలో వివరించినారు. త్రయోపస్తంభాః ఆహార నిద్ర బ్రహ్మచర్యం చ అని ఇంకా చాలా శ్లోకాల ద్వారా మన శరీరం యొక్క ప్రతి అవయవము గురించి, ప్రతి అవయవం మన బాడీ పార్ట్స్ ఏ రకంగా స్ట్రక్చర్‌లో ఉన్నాయి, అందులో ఉన్నటువంటి శక్తి ఎటువంటిది, అందులో ఉన్న రోగాలు ఏమిటివంటి, ఎన్ని రకాల రోగాలొస్తాయి, కంటికి సంబంధించిన రోగాలెన్ని, వాటికి యొక్క చికిత్సలేంటి, చెవికి సంబంధించిన ఎన్ని రకాల రోగాలొస్తాయి, వాటి యొక్క చికిత్స ఏమిటి, ఇలా సమగ్రమైనటువంటి బృహత్ గ్రంథము ఆయుర్వేద శాస్త్రము. ఈ ఆయుర్వేద శాస్త్రము సముద్రం వంటిది. మరి మనకు కావాల్సింది మనమంతా ఆయుర్వేదం ద్వారా తీసుకుంటూ, మనకు చాలా సరైనటువంటి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కూడా మనము తెలుసుకోగలుగుతాం ఆరోగ్య విషయాలు. ఆ విధంగా తెలుసుకొని ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకోవాలి. కాలానుగుణంగా, ఋతువు అనుకూలంగా ఆహారాన్ని సేవించాలని అందరూ గుర్తుంచుకోవాలి. కాలానుగుణంగా, ఋతువు అనుకూలంగా. అంటే సంవత్సరం మొత్తంలో ఏవైతే కాలాలు, ఋతువులు, మాసాలున్నాయో, శుక్లపక్షం, కృష్ణపక్షం అనేటువంటి పౌర్ణమి, అమావాస్య ఎటువంటివి వచ్చేటివి ఉన్నాయో, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆహారాన్ని ఆ విధంగా తీసుకోవాలి ఒకటి. ఇక ప్రతిదినం తీసుకునేటువంటి కాలము కూడా ఉదయ కాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము ఏదైతే ఈ కాలాలు ఉన్నాయో అలాగే మనకున్నటువంటి ఈ సమయాలను దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా ఏ సమయంలో లేవాలి, ఏ సమయంలో నిద్రించాలి, ఏ సమయంలో నీటిని సేవించాలి. బ్రహ్మ ముహూర్తంలో నీటిని సేవించాలి. ఆసనాలు చేయడానికి అరగంట ముందు వరకు మనం నీటిని సేవించి అరగంట తర్వాతనే ఆసనాలు చేయాలి. నీటిని సేవించి వెంటనే ఆసనాలు చేయకూడదు. కనీసం అరగంట అంటే శౌచము వెళ్ళక ముందు నీటిని ఉషాపానం చేయాలి. ఉషాపానం చేసిన తర్వాతనే శౌచంకి వెళ్ళాలి. శౌచానికి వెళ్ళొచ్చిన తర్వాత దంతధావనం చేసుకున్న తర్వాత ఆసనాలు, ప్రాణాయామాలు చేసుకోవాలి. అంటే కనీసం అరగంట, అలాగే దాన్ని 45 నిమిషాలు అయిన తర్వాతనే ఆసనాలు, వ్యాయామం చేసుకుంటాం. ఆ తర్వాత విశ్రాంతి తీసుకొని మళ్ళీ స్నానం చేస్తాం. ఆ తర్వాత మిగతా పూజలు, కార్యక్రమాలు అవన్నీ చేసుకొని 8, 9 గంటల మధ్యలో మనము అల్పాహారాన్ని పూర్తి చేసుకోవాలి. ఇలా కాలానుకూలంగా, అలాగే భోజనానికి వెంటనే ముందు భోజనం చేస్తున్నప్పుడు కూడా ముంతడు నీళ్ళు తాగడం అని చేస్తుంటారు కొంతమంది. అలా భోజనం చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ శాతం నీళ్లు తీసుకున్నట్టయితే దాని ద్వారా ఆహారం పూర్తిగా జీర్ణం కాదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏవైతే మీరు తెలుసుకున్నారో వాటిని అర్థం చేసుకొని పాటించడానికి ప్రయత్నం చేయాలి. అలా ఒకటొకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తుంటే తర్వాత ముందు ప్రవచనాల్లో ఏదైతే మీరు తెలుసుకుంటారో వాటిని కూడా ఇంకా కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బంధువులారా, ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం రోగాస్తస్యాపహర్తారః శ్రేయసో జీవితస్యవ. ఆరోగ్యకరమైనటువంటి జీవితం కొరకు
ఈ యొక్క సూత్రాన్ని, ఈ పదాలను, ఈ శ్లోకాన్ని తప్పకుండా అందరూ కంఠస్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి అందరు అనండి. ధర్మార్థ కామ మోక్షాణం ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం ఆరోగ్యం మూలముత్తమం రోగాస్తస్యాపహర్తారః శ్రేయసో శ్రేయసో జీవితస్య వా స్వస్తి భవతు. నమస్తే. ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య. నిజంగా ఈ రోజు విషయం చాలా ఉత్కృష్టమైనది అనిపించింది నాకు. మొట్టమొదట విషయము మనము మోక్షాన్ని విడిచిపెట్టి, మానవ లక్ష్యమైన మోక్షాన్ని విడిచిపెట్టి మనం వేరే వాటి భౌతిక వస్తువుల వెంట పరుగు తీస్తే గనక, చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే అదొక వారి వయస్సుకు అది అనుగుణం. కానీ మనం పెద్దవాళ్ళమైన తర్వాత చాక్లెట్ల కొరకు వెంపర్లాడితే గనక అది చూడడానికి ఎంత వేరుగా ఉంటుందో, అదే రకంగా సన్యాసులు, యోగులు, మహర్షులు కూడా మనం ఈ భౌతిక సుఖాల పట్ల ఆకర్షితులమై ఉన్నట్లయితే వారు కూడా మన గురించి అలానే ఆలోచిస్తారని చెప్పారు. నిజంగా నాకు చాలా చాలా నచ్చింది ఇది. మనము మానవ జన్మ ఎత్తినందుకు ఆ ఉత్కృష్టమైన మోక్షాన్ని, ధర్మార్థ కామ మోక్షాల గురించి ఆలోచించి వాటి కొరకే నిరంతరం ప్రయత్నం చేయాలి. మీకు ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించిండ్రు. మరొకసారి ధన్యవాదాలు మాతాజీ. ఓం నమస్తే గురుజీ. పురుష అంటే ఆత్మ, పురుషార్థ చతుష్టయం. ధర్మాన్ని తెలుసుకోవాలి. ఇహలోక సుఖాన్ని, పరలోక సుఖాన్ని పొందడానికి వేదో కిలో ధర్మ మూలం. అంటే వేదాన్ని చదవాలి, వేదాన్ని ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. వారికే మోక్షం తెలుస్తుంది. ఇంకా బలంగా ఉన్నవారే దేవతలు, ఋషులు అని చెప్పారు. సప్తధాతువులు ఆహారంతోనే తయారవుతాయని చెప్పారు. సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి, కాలాలకు అతీతమైన ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. చలికాలంలో డ్రై ఫ్రూట్స్, శొంఠి, తేనె, ఇంగువ, ఉప్పు, కారం, నూనె లేకుండా తినడం చాలా మంచిదని కూడా చెప్పారు గురుజీ. యథా అన్నం తథా మనః. ఇంకా ఆర్యులంటే ఉత్తములని భగవంతుడు ప్రేరేపించిన విధంగా ఆదేశానుసారంగా నడుస్తారు కాబట్టి ఆర్యపుత్రుడు. ధన్యవాదాలు గురుజీ. అందరికీ నమస్తే, ధన్యవాదాలు. శుభం. ఓం ఆచార్య గారు ప్రణామములు. నమస్తే జీ.